నమస్కారం, నేడిసి న్యూస్కి స్వాగతం. నా పేరు వసీం. ముందుగా హెడ్లైన్స్. కారుణ్య నియామకాల వయస్సు పెంపుపై హర్షాతిరేకాలు. తమ ఒత్తిడి మేరకు యాజమాన్య నియామక వయస్సు పెంచిందన్న ఏఐటీయూసీ. ఐఎన్టీయూసీ విన్నపం మేరకు సీఎం రేవంత్ రెడ్డి వయస్సు పెంపు నిర్ణయం తీసుకున్నారన్న నాయకులు. మంచిర్యాల జిల్లాలోని మద్యం షాపులో బీర్ల స్టాక్ నిల్. బెల్ట్ షాపులు అధిక ధరలకు లభిస్తున్న చల్లని బీర్లు. ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుపై మద్యం ప్రియుల మండిపాటు. కవ్వాల్ టైగర్ జోన్ ఆంక్షలపై సామాజిక కార్యకర్త వినూత్న నిరసన. జనారం మీదుగా భారీ వాహనాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్. ఏఐటీసీ యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి నిరంతరం పోరాటాలు చేస్తూ వారి హక్కుల సాధనకు కృషి చేస్తుందని యూనియన్ కేంద్ర కమిటీ సభ్యులు అక్బర్ అలీ, రామకృష్ణపురం బ్రాంచ్ కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. స్థానిక సిహెచ్పిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ యూనియన్ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితి 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు పెంచడంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య కృషి ఫలితమేనని పేర్కొన్నారు. అలాగే మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని దశల వారీగా యాజమాన్యంతో పోరాడి సాధించి తీరుతామని కార్మికులకు హామీ ఇచ్చారు. రిటైర్డ్ కార్మికుల సిపిఆర్ఎంఎస్ కార్డు 8 లక్షల పరిమితికి ఖర్చు చేసే విధంగా యాజమాన్యంతో చర్చలు జరిపి ఒప్పగించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా కార్మికులు నివాసం ఉంటున్న క్వార్టర్ల మరమ్మతులు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సమస్యలను యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అది అన్ని గ్రూపులలో కూడా నిన్న రావడం జరిగింది. రేపు ఎల్లుండి 2 రోజులలో కూడా ఆ సర్కులరు మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఏఐటీసీ గెలిచిన తర్వాత మరి అనేకమైనటువంటి పోస్టులు భర్తీ చేసే విధంగా సర్కులర్ను విడుదల చేయడం జరిగింది. అందులోనే భాగంగా చూసుకున్నట్టయితే మరి ఇంటర్నల్కి సంబంధించినటువంటి జేఎంటీ పోస్టులు 100 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఎక్స్టర్నల్ కూడా 100 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అండర్ మేజర్ జేఎంటీ మన జిఎంటీ ఆ అండర్ మేజర్ పోస్టులు కూడా అవి ఇంటర్నల్ వాళ్ళకు 42 పోస్టులు, ఎక్స్టర్నల్ వరకు 130 పోస్టులు, మరి 139 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 360 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 25 పోస్టులు, మరి మెకానికల్ ఇంజనీర్ పోస్టులు 10 పోస్టులు. అదేవిధంగా ఇవాళ మొన్నటికి మొన్న ఈపీ ఆపరేటర్లకు కూడా 60 పోస్టులు మరి సర్కులర్ విడుదల చేయడం జరిగింది. అంటే ఏఐటీసీ గెలిచిన తర్వాత మరి ఇంటర్నల్ సంబంధించినటువంటి చదువుకునే వ్యక్తులకు, అదేవిధంగా మన బయట వాళ్ళకు కూడా ఉద్యోగం లేకుండా కూడా చదువుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పించే విధంగా ఏఐటీసీ మరి రెండింటిని దృష్టి తెలియదు. మా సెక్రటరీ జనరల్ చెప్పినని ఒకడు అంటాడు, ఏం చేసిండు ఆయన ఇంకోటి అంటాడు. ఈ రకంగా ఉన్నది కాబట్టి సోదరులారా, కార్మికులు గుర్తింపు ఇచ్చింది కాబట్టి మేము పోరాడతాం. మాకు మేనేజ్మెంట్ పత్రం ఇచ్చుడు ఎందుకు ఇవ్వలేదు, అయినా కానీ రాలేదు, అగ్రిమెంట్ చేయలేదా? అదే రకంగా మనం చెప్తున్నాం, మన ఎమ్మెల్యే అసెంబ్లీలో లేవనెత్తిన ప్రతి అంశాన్ని సింగరేణి మేనేజ్మెంట్ డిమాండ్ పెట్టేసి ఆ హక్కులను సాధిస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా మన డిమాండ్లు ఏంటిది? మొన్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి, మేనేజ్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేసినాం. అది సాధిస్తాం, అది దమ్మున్నది కాబట్టి అది చెప్పినాం, చేస్తామని చెప్పేసి. అదే రకంగా సొంతింటి పథకం అది తప్పకుండా రావాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. ఇంకొకటి ఉంది, మన పక్కనే ఉంటారు, మనలాగానే పనిచేస్తారు, సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. ఆ జీవో అమలు చేయాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు అక్కడ అసెంబ్లీలో ఎత్తినందువల్ల అది కూడా అమలు చేసేసి వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇప్పించాల్సిన బాధ్యత మన ఉంది. లేదంటే హై పవర్ వేతనాలన్నీ చెల్లించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు. కాబట్టి అదే కాకుండా కొత్త గనులు రావాలి, లేకపోతే భవిష్యత్తు లేదు. ఇప్పుడే సింగరేణి రాగానే ఈ సిఎస్టీ ఉంటుందా, మన ఓసీ సంగతి ఏంది, మన భవిష్యత్ సంగతి ఏంది అని కార్మికులు అందరూ అడుగుతున్నారు. అందుకనే కొత్త బావులు రాకుండా భవిష్యత్తు లేదు. ముందుగా కొత్త గనులు సాధించుకోవాలి. ఈ ప్రభుత్వం మారుతుంది అనుకున్నాం కానీ సెంట్రల్లో కూడా మారలేదు. మళ్ళీ అదే బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కానీ అయినా కానీ మన యూనియన్గా మన ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సమస్యలను సాధిస్తామన్నారు. కాబట్టి వాళ్ళను కూడా కలుపుకొని కొత్త గనులు తేవడం ద్వారా ఈ సింగరేణికి భవిష్యత్తు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్మికులు ఏమాత్రం భయపడవద్దు. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చినామో దాంతోపాటు రిటైర్డ్ కార్మికుల సిపిఆర్ఎంఎస్
మనకి ఎవరైనా అడిగినరా? వాళ్ళు అడగలేదు. కానీ ఏదైతే 8 లక్షలు ఉందో దాన్ని మార్చేసి పెద్ద జబ్బులు ఉన్నప్పుడు మాత్రం ఆ 8 లక్షలు అట్టే బ్యాలెన్స్ ఉంచేసి మిగతాది ఏదైతే కంపెనీ ఇవ్వాల్సి ఉందో ఎన్ని లక్షలు అయితే అన్ని ఇవ్వాలని సాధించడం జరిగింది. మరి జన్నారం మండలంలో లిక్కర్ వినియోగదారులకు వింత అనుభవం ఎదురవుతుంది. లిక్కర్ షాపులో దొరకని మద్యం బెల్ట్ షాపులో దర్శనమిస్తున్నాయి. నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు తీసుకుంటున్నారు. ఫలితంగా మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జన్నారం మండలంలో లిక్కర్ వినియోగదారులకు వింత అనుభవం ఎదురవుతుంది. లిక్కర్ షాపులోని దొరకని బ్రాండ్లు బెల్ట్ షాపులో దర్శనమిస్తున్నాయి. ఎండవేడికి తాళలేక చల్లని బీర్ కోసం లిక్కర్ షాప్కు వెళ్తే అక్కడ బీర్లు లేవు అని యజమాని సమాధానమిస్తాడు. ఖచ్చితంగా కావాలి అని అడిగొడవకు దారితీస్తే క్రమంలో కూల్ లేవు, తీసుకుంటే తీసుకో అంటూ సమాధానమిస్తున్నారు. ఇదేం బాధరా అని బెల్ట్ షాప్కి వెళ్తే చీల్డ్ బిల్ దొరుకుతుంది, కానీ అదనంగా 30 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అసలు సాధారణంగా లిక్కర్ షాపులు లేని ప్రదేశాల్లో బెల్ట్ షాపులు వెలుస్తాయి. కానీ జన్నారంలో మాత్రం విచిత్రంగా లిక్కర్ షాపులను మించి బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఇక్కడ బెల్ట్ షాపుల దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. బ్రాండీ షాపులో లభించిన బీర్లు బెల్ట్ షాపుల్లో పుష్కలంగా లభించడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఏది ఏమైనా బీర్లను బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్న లిక్కర్ షాప్ యాజమానులపై చర్యలు తీసుకొని సామాన్య వినియోగదారుల జేబులకు చిల్లులు పడకుండా చూడాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. మండల్ వైన్ షాపుల్లో మందు కొరత ఒక నెల రోజుల నుంచి చాలా అధికంగా ఉన్నది. ఊళ్ళల్లో 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇన్న బెల్ట్ షాపులలో దొరికిన మందు మన వైన్ షాపులో దొరకడం లేదు. వైన్ షాపుల్లో అడిగితే ఇన్న కూల్ లేవు, ఇన్న స్టాక్ లేదని చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అదే ఇన్న వాళ్ళు బ్లాక్ దందాను ప్రోత్సహిస్తారు. లంచాలు తీసుకున్నారా మరి ఏం తీసుకున్నారో తెలియదు, కానీ ప్రోత్సహిస్తారు. అదేవిధంగా సామాన్యుడు ఈరోజు ఏదైనా పండుగ చేసినా, పబ్బం చేసినా, ఏదైనా దేవునికి చేసుకున్నా కానీ మందు కొనలేని పరిస్థితుల్లో ఉన్నాడు. బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా ప్రతి ఒక్క గ్రామంలో విచ్చలవిడిగా మందు దొరుకుతుంది. ఇన్న మన వైన్ షాపులలో దొరకడం లేదు. ఐఎన్టీయూసీ యూనియన్తోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం కారుణ్య ఉద్యోగాల నియామక వయస్సును పెంచడం జరిగిందని ఆ యూనియన్ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లూరి లక్ష్మణ్ తెలిపారు. మందమరి పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఐఎన్టీయూసీ నేత బి జనక్ ప్రసాద్ పలుమార్లు కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, సింగరేణి సీఎండీ, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరానని, అందులో భాగంగానే కార్మికుల డిపెండెంట్ల ఉద్యోగ వయస్సు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేశారు. మరి అదే కాదు, 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు ఏజ్ పెంచినట్టయితే మా కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మరి రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసిన మేరకు ఆయన ఖచ్చితంగా జనక్ ప్రసాద్ గారి మాట మీద ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నేను ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత ఖచ్చితంగా 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల ఏజ్ పెంచడానికి నేను ఆదేశాలు ఇస్తా, ఆదేశాలను అమలయ్యే విధంగా చూస్తా అని చెప్పేసి మరి ఆయన రేవంత్ రెడ్డి గారు జనక్ ప్రసాద్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీని ఈరోజు అన్న మాట నిలబెట్టుకొని నిన్న మరి సెక్రటరీ జనరల్ గారికి మాట మీద మరి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెంచడానికి మరి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఐఎన్టీయూసీ ఘన విజయం. కేవలం జనక్ ప్రసాద్ గారు పలుమార్లు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ శ్రీనివాసరెడ్డిని, మరి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలైన వినోద్, వివేకుల గారినే కాకుండా సిఐఎండిని డైరెక్టర్లతోని పలుసార్లు చర్చలు జరిపి ఆ చర్చల ఫలితమే ఇవాళ నిన్న 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల సర్క్యులర్ ఇష్యూ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికులు ఐఎన్టీయూసీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన నిలబడుతుంది, కార్మికుల కోసం పనిచేస్తుంది, కార్మికుల హక్కుల రక్షణ కోసం పనిచేస్తుంది. కార్మికులందరూ ఇది గమనించాలి. ఏది ఊకర్దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా పోయే సంఘం కాదు. జనక్ ప్రసాద్ గారు ఎప్పటికప్పుడు కార్మికుల హక్కుల కోసం పనిచేస్తుండ్రు, కార్మికుల హక్కుల రక్షణ కోసం పనిచేయడం జరుగుతుంది. ఏదైతే నూతనంగా కార్మికుల పిల్లలకు ఏ విధంగానైతే ఉద్యోగాలు రావాలి, అనుబంధ సంస్థలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, సింగరేణిలో మూతపడుతున్న గనులను స్థానంలో కొత్త గనులను ఏ విధంగా తీసుకురావాలి, మరి ఈ విధంగా మరి ఆలోచన చేస్తూ మరి సింగరేణి సంస్థ డెవలప్మెంటే కాకుండా కార్మికులను కూడా ఎక్కువ మందిలో ఉపాధి అవకాశాలు రానికి మరి కార్మికుల సంఖ్యను పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈనాడు ఆయన మరి రాష్ట్ర
అడ్వైజరీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత కూడా మరి కనీస వేతనాలను మరి అసంఘటిత కార్మికులకు ఏ విధంగా ఆలోచన అమలు చేయాలి, మరి ఏ విధంగా అసంఘటిత కార్మికులకు న్యాయం జరగలేదు దాని మీద ఆయన నిరంతరం ఆలోచిస్తాను. కాబట్టి మరి కార్మికులు ప్రజలు ఇదంతా గమనించి కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీయూసీకి మీ సంపూర్ణ మద్దతు తెలియజేసి మరి భవిష్యత్తులో మన హక్కులు సాధించడానికి సమస్యలకు ఎక్కడికెక్కడ పేరుకపోయిన సందర్భాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న ఏరియా హాస్పిటల్కి పోతే ఒక కార్మికుని హాస్పిటల్ పంపిస్తే అక్కడ సింగరేణి డబ్బులు కట్టలేదని చెప్పి పట్టిన సందర్భాలు లేవు. అంటే ఏదైతే కార్మిక వర్గం పేరు చెప్పుకున్నటువంటి ఏఐటీసీ యజమాన్యం తొత్తుగా మారి కార్మిక పక్షాన ఎలాంటి డిమాండ్ సాధించకపోవడం శోషణీయంగా మేము భావిస్తూ రేపు కార్మిక పక్షాన ఏఐటీసీ ఏదైతే గెలిచిందో పూర్తిగా యజమాన్యం పక్కలో వండి కనీసం కార్మిక వర్గానికి ద్రోహం చేస్తానని చెప్పి మేము ఐఎన్టీసీ ద్వారా ఏఐటీసీ హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా చూస్తే కొంతమంది కార్మికుల దగ్గర డిప్రెషన్ ద్వారా పంపిస్తా అంటే నిన్నగాక మొన్న సూపర్వైజర్లు వర్క్షాప్లో కావచ్చు, ఓసీలలో కావచ్చు, వాళ్ళను 1 అవర్ జీతం వేతనంలో కోత పెట్టి యజమాన్యం కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తుంది. ఇది నిమ్మకు నీరెత్తినటువంటి ఏఐటీసీ నాయకులు దాన్ని కనబడట్లేదా? నిన్నాక మొన్ననే ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఏఐటీసీ నాయకులు కనీసం దీన్ని సిగ్గుపడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ యజమాన్యం తొత్తున చేరి కార్మిక వర్గానికి పూర్తిగా ద్రోహం చేస్తామని చెప్పి ఐఎన్టీసీ ద్వారా మేము యజమాన్యాన్ని కానీ ఏఐటీసీని కూడా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఒకవేళ అండర్గ్రౌండ్లో జరిగినటువంటి కార్మికులకు దెబ్బలు తాకితే వారికి సెకండ్ రిపోర్ట్ ఇవ్వకుండా యజమాన్యం డాక్టర్లకు ఫోన్ చేసి రిటర్న్ తెప్పించుకొని కార్మికులకు చాలా ద్రోహం చేస్తానని చెప్పి మేము ఐఎన్టీసీ ద్వారా హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా కార్మిక పక్షాన ఐఎన్టీసీ ముందుండి వారి సమస్యలపైన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము మందవారి బ్రాంచ్ తరఫున కోరుకుంటూ నిన్న ఈ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ గారు కావచ్చు, మా మందవారి బ్రాంచ్ తరఫున కార్మిక కవ్వాల్ టైగర్ జోన్ ఆంక్షలపై ఓ సామాజిక కార్యకర్త వినూత్నంగా నిరసన తెలిపాడు. జన్నారం మీదుగా సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు భారీ వాహనాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. జన్నారం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై సామాజిక కార్యకర్త శ్రీరాముల భూమాచారి కవ్వాల్ టైగర్ జోన్ అంశాలపై వినూత్నంగా వేషధారణ వేసి తమ నిరసనలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ జన్నారం మీదుగా భారీ వాహనాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేసే అధికారం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వానికి ఉందని అటవీ సంరక్షణ అధికారి ఎఫ్డిపిటి కవ్వాల్ పులులు రక్షిత ప్రాంతం అధికారులు తెలపడం జరిగిందని, అటవీ శాఖ 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జన్నారం మీదుగా భారీ వాహనాల రాకపోకల నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని వారు కోరారు. నా పేరు శ్రీరాముల భూమాచారి, మంచిర్యాల జిల్లా జన్నారం మండల్. ఇది అటవీ శాఖ అధికారులు భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. దానివల్ల మా అభివృద్ధి నానాటికి కుంటుపడిపోతుంది, ఆర్థికంగా చాలా దిగాలుగా ఉంది, వేదారిపోతుంది. కాబట్టి దీనిపైన ఎలాంటి జీవో కానీ చట్టం కానీ లేని దాన్ని బట్టి ఒక జిల్లా అధికారి ఎఫ్డిపిటి చేస్తున్నటువంటి ఈ దురాఘాతాన్ని అందరూ గమనించి ఈ నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా కొట్యాల గ్రామంలో గల మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని గ్రామ మాజీ సర్పంచ్ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి చాలా మహిమగల్లుడని, ఆ దేవుణ్ణి పూజించిన వారికి అండదండగా ఉంటూ ఆదుకునే దేవుడని అన్నారు. గత సంవత్సరం స్వయంభుగా వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి కొలిచిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే భగవంతుడని అన్నారు. వార్షికోత్సవంలో భాగంగా లోక కళ్యాణార్థమై స్వామికి కళ్యాణోత్సవం, అభిషేకాలు, అగ్నిగుండాలు, బోనాలు పెద్ద ఎత్తున స్వామికి సమర్పించారు. ఈ గుండును మల్లన్న గుండుగా పేరు గల గుండుగా వెలిసింది. ఇక్కడ మల్లన్న గుండు అని అగ్నిగుండాలు, అదేవిధంగా యాదవ్స్ అందరూ కూడా ఇక్కడ అగ్నిగుండాలు కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలు చేశారు. అదేవిధంగా గంగిశెట్టి గణేష్ గుప్తా గత కొన్ని సంవత్సరాల నుండి శ్రీశైలం ప్రతి పౌర్ణమికి శ్రీశైలం వెళ్తూ ఉండేవాడు. అతనికి స్వప్నంలో కలలో ఇక్కడ దేవుణ్ణి నిర్మించాలి అన్న స్వప్నపడటం వల్ల అతని యొక్క సంకల్పాన్ని 4 పెద్ద మనుషులకు చెప్పేసరికి సరే ఇక్కడ దేవుడు గుడి నిర్మిద్దాం అనగానే నేనే నిర్మిస్తా అన్న భావనతో అతను ముందు వచ్చి అతని ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గత సంవత్సర కాలం లోపలనే 9 నెలలలో
ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కారుణ్య నియామకాల వయస్సు పెంపుపై హర్షాతి రేఖలు. తమ ఒత్తిడి మేరకు యాజమాన్య నియామక వయస్సు పెంచిందన్న ఏఐటీయూసీ. ఐఎన్టీయూసీ విన్నపం మేరకు సీఎం రేవంత్ రెడ్డి వయస్సు పెంపు నిర్ణయం తీసుకున్నారన్న నాయకులు. మంచిర్యాల జిల్లాలోని మద్యం షాపులో బీర్ల స్టాక్ నిల్. బెల్ట్ షాపులు అధిక ధరలకు లభిస్తున్న చల్లని బీర్లు. ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుపై మద్యం ప్రియుల మండిపాటు. కవ్వాల్ టైగర్ జోన్ ఆంక్షలపై సామాజిక కార్యకర్త వినూత్న నిరసన. జన్నారం మీదుగా భారీ వాహనాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.